ప్రభుకై మహిమ కలుగును గాక. దైవజనులకి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ఈ క్రిస్మస్ నాడు యేసు యొక్క కన్నీటి లేఖ నా పుట్టినరోజు జరుపుకోవడానికి మీరందరూ కూడా సిద్ధపడుతున్నారని నాకు తెలుసు. ఈ సందర్భంగా ప్రపంచంలో అందరూ కూడా క్రొత్త బట్టలు కొనుక్కోవడం, గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోవడం, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పాటలు. ఈ నెలలో క్రిస్మస్ అనే మాట మారుమ్రోగిపోతుంది. 2000 సంవత్సరాల క్రితం నేను పుట్టినప్పుడు గొల్లలు, జ్ఞానులు ఎక్కడెక్కడ నుండో వచ్చి నా జన్మను బట్టి తరించిపోయి నన్ను ఆరాధించి పూజించి కానుకలు ఇచ్చి పోయిరి. అయితే ఆ తర్వాత తరము మొదలుకొని నేటి తరము వరకు కూడా క్రిస్మస్ అసలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోనికి ఈ జనులందరూ కూడా చేరిపోయారు. క్రిస్మస్ అంటే బహుమానాలు కొనుక్కోవడం, బహుమానాలు ఒకరికొకరికి ఇచ్చుకోవడము, పండుగలు, పిండి వంటలు, పండ్లు, పలహారాలు, ఇదే క్రిస్మస్ అంటే ఇదే స్థితికి చేరిపోయారు. పోయిన సంవత్సరం ఒక చోట నా పుట్టినరోజు గొప్ప పండుగగా జరుగుతుంది. అక్కడ ఉన్న భోజనపు బళ్ళంతా కూడా రకరకాల పిండి వంటలు, పండ్లు, పలహారాలు, ఐస్ క్రీమ్స్, కేకులు, అనేకమైన ఐటమ్స్ కూడా ఆ బళ్ళపైన పెట్టి ఉన్నాయి. అక్కడ వాతావరణం అంతా కూడా రంగురంగు లైట్లతో అలంకరించబడి ఉన్నది. ఇంతకీ ఆ సంబరంకు కారణం ఏమిటో మీకు తెలుసా? నా పుట్టినరోజు. కానీ దుఃఖకరమైన విషయం ఏమిటంటే, ఆ పుట్టినరోజుకి వారు అందరినీ పిలిచి ఉన్నారు, కానీ నన్ను మాత్రము పిలవలేదు. ఆయనను వారు పిలవకపోయినప్పటికీ నేను లోపలికి వెళదామని, వారు సంతోషంలో పాలు పంచుకుందామని లోపలికి వెళుతుంటే నా ముఖం మీదనే వారు తలుపు వేసి ఉన్నారు. నా పుట్టినరోజే కదా, నాతోనే కదా వారు జరుపుకోవాల్సింది. కానీ వారి సంతోషంలో వారి మధ్య నాకు చోటు లేదు. ఇది నాకు చాలా బాధాకరం. ఇది నాకు క్రొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరము కూడా క్రిస్మస్ అని చెప్పి నన్ను బయటకు వెలివేసి వారు పండుగ జరుపుకుంటున్నారు. ఇవి వింటున్నా, చదువుతున్నా ప్రతి ఒక్క సహోదరి, సహోదరుడా, తల్లి, తండ్రి, మీరందరూ కూడా ఈ సంవత్సరమైన ఈ క్రిస్మస్ నాడైనా మీ హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తారా? పోనీలే, నా పిల్లలే కదని చెప్పి నేను లోపలికి వచ్చి తలుపు తీసుకొని శబ్దం చేయకుండా లోపలికి వెళ్ళి ఒక ప్రక్కన నిలువబడి ఉన్నాను. వారందరూ కూడా తినచ్చు, ఆటలాడచ్చు, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నారు. మధ్యరాత్రి 12 గంటలు అయ్యేసరికి అందరూ కూడా కేకులు తినిపించుకుంటూ, సెకండ్లు ఇచ్చుకుంటూ, ఒకరినొకరు హత్తుకుంటూ, బహుమానాలు కూడా ఇచ్చుకుంటున్నారు. ఒక్కరైనను నా దగ్గరికి వచ్చి ఈ క్రిస్మస్ నిమిత్తం నాకు సెకండ్ ఇచ్చి నన్ను హత్తుకొని క్రిస్మస్ కానుకొని ఇస్తారేమోనని ఎదురు చూశాను. కానీ ఏ ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకొని క్రిస్మస్ కానుక ఇచ్చిన వారు కూడా ఎవరూ లేరు. ఒకసారి ఆలోచించండి. మీరు పుట్టినరోజు జరుపుకుంటూ మీ పుట్టినరోజుకి వచ్చిన వారు వారికి వారే కేకులు తింటూ ఉంటే, వారికి వారే బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటే మీకు ఎంత బాధాకరంగా ఉంటుంది? నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ అది నాకు క్రొత్తేమీ కాదు, అలవాటైపోయింది. ప్రతి సంవత్సరం కూడా వారికి కావాల్సింది క్రీస్తు కాదు. వారికి కావాల్సింది బహుమానాలు, క్రొత్త బట్టలు, కేకులు. నేను కాదని తెలిసి కన్నీళ్లతో అక్కడి నుండి బయటకు వచ్చేసాను. ప్రతి సంవత్సరం కూడా నాకు జరుగుతున్న ఘోరమైన అవమానం ఇది. ఇప్పటికైనా ఈ మాటలు వింటున్న మీరైనా, నువ్వైనా సరే, ఎవరైనా సరే, ఇప్పటికైనా మీ హృదయంలోనికి నన్ను ఆహ్వానిస్తారా? మీకు ఒక విషయం చెప్పనా? అదేమిటంటే, నేను కూడా ఒక గొప్ప పండుగ జరుపుకోబోతున్నాను. అదేమిటంటే గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఆ పండుగ ఇక ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఇక ముందు ఎన్నడూ కూడా జరిగినటువంటి గొప్ప గొర్రెపిల్ల వివాహ మహోత్సవమును నేను జరుపుకోబోతున్నాను. ఇన్ని సంవత్సరాలు ఈ క్రిస్మస్ రోజుల్లో మీరు ఒక్కసారి కూడా మీ హృదయాల్లోనికి, మీ ఇంటిలోనికి నన్ను ఆహ్వానించలేదు. అయినను నా ఇంట్లో జరిగే ఆ పండుగకు మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి నా ఇంటిలోనికి వచ్చి నాతో పాటు ఆ పండుగ జరుపుకోవాలి. మీరందరూ కూడా వస్తారని చెప్పి నేను ప్రేమతో ఎంతో ఆశిస్తున్నాను. మీరు రావాలనుకుంటే ఇప్పుడే మీ కొరకు నేను స్థలాన్ని సిద్ధం చేసి బంగారు అక్షరాలతో మీ పేరును వ్రాసి ఉంచుతాను. మీ హృదయంలోనికి నేను ఆహ్వానించిన ఎడల మీరు అక్కడ స్థలమును సిద్ధపరచుకుంటే మీరు తప్పగా అక్కడ ఆ పండుగలో పాలు పొందుకోగలుగుతారు. అక్కడ స్థలమును సిద్ధపరచుకోవాలంటే ఈ భూమి మీద ఉండగానే మీరు మీ హృదయాల్లో నన్ను రానివ్వండి. మీ హృదయాల్లో నాకు చోటు ఇవ్వండి. నేను మీ నుండి ఏమీ కూడా కోరుకోవడం లేదు. కేవలం మీ హృదయంలో నాకు కొంచెం చోటిస్తే చాలు. క్రిస్మస్ అంటే ఆటలు, పాటలు, నృత్యాలు ఇవి కాదు. ఈ క్రిస్మస్ అంటే నాతో కూడా సంతోషించండి. అప్పుడు నాతో పాటు జరిగే ఆ పండుగలో కూడా మిమ్మల్ని నేను పాలు పొందనిస్తాను. మీరు కూడా నాతో పండుగలో నాతో పాటు కూడా ఉంటారు. ఈ క్రిస్మస్ నాడైనా కనీసం ఈ రోజైనా, ఈ క్రిస్మస్ రోజైనా మీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో నన్ను మీరందరూ కూడా ఆరాధిస్తారా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనము. ఇట్లు మీ యేసయ్య. ఆమేన్.